హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే టెట్ 2 డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్ని పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఇక్కడ మనకు మొదటి క్వశ్చన్ కనుక చూసుకుంటే, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 ఉపాధ్యాయులు పాఠ్యాంశాలని ఎందుకు బోధించాలి అని తెలిపేవేటి ఏంటి అంటే లక్ష్యాలు. ఆప్షన్ 2 పాఠ్యాంశాలని ఏ విధంగా బోధించాలో తెలిపేటివి ఏంటి అంటే అభ్యసన అనుభవాలు. ఇక్కడ సరికానిది ఏది అని క్వశ్చన్. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని ఇక్కడ లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి. ఈ లైవ్ అయిపోయిన తర్వాత చూసేటువంటి వాళ్ళకు మీకు ఆ బటన్ అనేది యూజ్ అవ్వదు కాబట్టి వీడియోని పాజ్ చేసి మీ యొక్క క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 అండి, ఏది కాదు. ఎందుకు అంటే సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఇవి రెండు కూడా సరి అయినటువంటి స్టేట్మెంట్లే కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలని ఎందుకు బోధించాలి అని తెలిపేటివి ఏంటి అంటే లక్ష్యాలు. ఎగ్జాంపుల్గా గాంధీజీ అనేటువంటి ఒక పాఠ్యాంశాన్ని మనం బోధించాలి అనుకున్నాం అనుకోండి, దాని నుంచి ఏం నేర్పిస్తాం మనము? సత్యము, అహింస, ఈ రకమైనటువంటి అంశాలు మనం నేర్పిస్తాము. కాబట్టి ఇక్కడ చూసుకుంటే గాంధీజీ అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎందుకు బోధించాలి మనము? సత్యము, అహింస, ధర్మం ఈ రకమైనటువంటి అంశాలు పిల్లలకు నేర్పించడానికి ఆ రకమైనటువంటి పాఠ్యాంశాన్ని బోధించాలి. అంటే మనకి ఇక్కడ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనకి ఎందుకు బోధించాలో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఎందుకు బోధించాలి అని తెలిపేటివి ఏంటి అంటే లక్ష్యాలు. అదేవిధంగా పాఠ్యాంశాలని ఏ విధంగా బోధించాలో తెలుపునవి ఏంటి అంటే అభ్యసన అనుభవాలు. ఇది కూడా సరి అయింది. అభ్యసన అనుభవాలని మనము బోధనా పద్ధతులు అని కూడా అంటాము. ఇక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కొన్ని ప్రశ్నలు అయినా కూడా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి కాబట్టి అందుకే మన యొక్క లైవ్ టెస్ట్లకు అంత ప్రాధాన్యత అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత రెండవ ప్రశ్న, ఇది గతంలో వచ్చినటువంటి ప్రశ్న. క్వశ్చన్ చూసి ఇబ్బంది పడకండి, కొన్ని చేంజెస్ అనేటివి చేయడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 లక్ష్యాలు ఉద్దేశం నుండి రూపొందించబడి వాటి సాధన ఉద్దేశ ప్రాప్తికి సోపానాలుగా పనిచేస్తాయి. అదేవిధంగా మనకి ఇక్కడ రెండవ అంశము ఉద్దేశం లక్ష్యాలుగా విభజించకుండానే స్వల్పకాలంలో అధిక కృషితో సాధించడానికి వీలవుతుంది. ఇక్కడ ఆప్షన్ 3 ఉద్దేశము వ్యక్తి యొక్క సమగ్ర వికాసానికి సంబంధించిందై పాఠశాల పరిధికి మించినదై ఉండగా లక్ష్యం స్పష్టమైనది, వెంటనే సాధించగలిగే విధంగా విద్యార్థుల్లో గమనించగలిగే మార్పును మనం ఒక పీరియడ్లో తేగలిగేదై ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్ 4 ఉద్దేశం దీర్ఘకాలంలో సాధించబడేది కాగా అదేవిధంగా లక్ష్యం అనేది సమీప కాలంలో సాధించగలిగేది, అర్థవంతమైనది, స్పష్టమైనది మరియు నిర్దిష్టంగా నిర్వచించబడినది అయి ఉండాలి. ఈ రకంగా మనకు ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. సరికానిది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 వచ్చేసి 2, 3, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 2, 3, 4. ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 3 2 మాత్రమే ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే సరికాని అంశంగా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఉద్దేశం అనేది లక్ష్యాలుగా విభజించకుండానే అన్నాడు చూడండి. ఖచ్చితంగా ఉద్దేశం అనేది లక్ష్యాలుగా విభజించబడుతుంది. అదేవిధంగా అధిక కృషితో మనకు సాధించడానికి వీలవుతుంది అన్నాడు. ఓకే, కానీ ఇక్కడ లక్ష్యాలుగా మనకు విభజించిన తర్వాత అధిక కృషి చేస్తే మనకు ఉద్దేశం అనేది సాధించడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మిగిలినటువంటి అన్ని అంశాల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సరికానిది అన్నాడు కాబట్టి నెగిటివ్గా ఏ అంశం ఉందో దాన్ని మనము గుర్తుపడితే సరిపోతుంది. ఆ రకంగా మనం క్వశ్చన్ని చూసి ఇబ్బంది పడకుండా ఈ రకంగా మీరు గుర్తించగలిగేటువంటి సామర్థ్యాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు
ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు మిగిలినటువంటి అంశాలు చూస్తే లక్ష్యాలు ఉద్దేశం నుండి రూపొందించబడతాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాటి సాధన ఉద్దేశ ప్రాప్తికి మనకు సోపానాలుగా మనకు పనిచేస్తాయి. ఒక పెద్ద లక్ష్యం ఉన్నది, చిన్న చిన్న లక్ష్యాలుగా మనం విడదీసి వాటన్నిటిని సాధిస్తూ మనకు ఉద్దేశం వరకు వెళ్ళిపోతాం. కాబట్టి ఆ రకంగా ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్టే. ఉద్దేశం వ్యక్తి యొక్క సమగ్ర వికాసానికి సంబంధించింది, పాఠశాల పరిధికి దాటింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సంపూర్ణ మూర్తిమత్వం అనేది ఉంది. ఈ సంపూర్ణ మూర్తిమత్వం అనేది పాఠశాలలోనే జరగదు కదా, ఇది ఒక ఉద్దేశంగా మనం చెప్పుకుంటాము. కాబట్టి పాఠశాలకు మించిందై ఉంటుంది. లక్ష్యం అనేది స్పష్టంగా నెరవేరగలిగేది ఉంటుంది. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక అంశం గురించి మనము పాఠ్యాంశంగా బోధిస్తాము, దానికి సంబంధించి మనం స్పష్టీకరణలు అనేటివి రాబడతాం. కాబట్టి తక్కువ కాలంలో మనం సాధించగలిగేది, ఒక పీరియడ్లో తేయగలిగేది లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఉద్దేశము దీర్ఘకాలంలో సాధించబడేది, లక్ష్యం సమీపకాలంగా సాధించబడేది. ఇప్పుడే చెప్పుకున్నాము. ఈ రకంగా మీకు అంశాలు అనేవి ఉంటాయి. ఇవన్నీ సరైనవి, ఇది ఒక్కటే సరైనది కాదు. కాబట్టి మన యొక్క ఆన్సర్ 2 అవుతుంది. తర్వాత మూడవ ప్రశ్న, ఈ స్పష్టీకరణ వినియోగానికి చెందినది. ఆప్షన్ 1 సంబంధిత వాస్తవాలు లేదా దత్తాంశాల నుంచి ముగింపు రాబట్టడం. ఆప్షన్ 2 ఎన్నుకున్న లక్షణాల ఆధారంగా అంశాలను వర్గీకరించుట. తర్వాత ఆప్షన్ 3 ఇవ్వబడిన స్టేట్మెంట్లో దోషాలని గుర్తించుట. ఆప్షన్ 4 వాస్తవాలను, భావనలను మొదలగు వాటిని గుర్తించడం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి. సంబంధిత వాస్తవాలు లేదా దత్తాంశాల నుంచి ముగింపు రాబట్టడం అనేది ఈ వినియోగానికి చెందినటువంటి స్పష్టీకరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నుకున్నటువంటి లక్షణాల ఆధారంగా అంశాలని వర్గీకరించుట, దోషాలని గుర్తించుట, అదేవిధంగా మొదలగు వాటికి సంబంధించి భావనలను గుర్తించడం అనేటివి, ఇవి 3 కూడా మనకి ఇక్కడ అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు అవుతాయి. కాబట్టి ఇదేమవుతుంది, మనకు వినియోగానికి చెందినటువంటి స్పష్టీకరణ అవుతుంది. అదేవిధంగా వినియోగానికి సంబంధించినటువంటి సంబంధాలను ఏర్పరచడం, ఊహించడం, ఉపయోగాలను తెలపడం, సరైనటువంటి పద్ధతిని ఎంపిక చేయడం, సాధారణీకరించడం, అదేవిధంగా కారణాలు తెలపడం, కొత్త ఉదాహరణలు ఇవ్వడంతో పాటు దత్తాంశము సారాంశం కనుగొనడం కానీ, అదేవిధంగా సమస్యను పరిష్కరించడంలో ఇచ్చిన దత్తాంశం అనేది సరిపోతుందో లేదో తెలియజేయడం కానీ, నూతన దత్తాంశ ప్రతిపాదన కానీ, కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచడం కానీ, ప్రాగుప్తీకరణ కానీ, అనుమతిని రాబట్టడం కానీ, ఈ రకమైనటువంటి అంశాలు వచ్చాయనుకోండి, మీరు వినియోగాన్ని టిక్ చేసేయండి. దాని తర్వాత 4వ ప్రశ్న కనుక చూసుకుంటే 10వ తరగతి విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు కావాలనుకోవడం. ఆప్షన్ 1 గమ్యము, ఆప్షన్ 2 ఉద్దేశము, ఆప్షన్ 3 లక్ష్యము, ఆప్షన్ 4 స్పష్టీకరణ. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2 ఉద్దేశం అండి. ఎందుకు అంటే ఇది సాధించగలిగేదిగా ఉంది, కష్టపడితే మనకు సాధించగలిగేదిగా ఉంది. కాబట్టి ఉద్దేశము కొంత సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది, కాబట్టి సుదీర్ఘమైన చేరుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశం, కాబట్టి ఇది ఉద్దేశంగా మనం పరిగణించడం జరిగింది. ఇక్కడ గమ్యం కాదు, ఎందుకంటే మనకు హిందుత్వంలో మోక్షాన్ని సాధించడం, ఈ రకమైనటువంటి అంశాలు అవి మనకు ఎంత కష్టపడ్డా కూడా సాధించలేకపోవచ్చు. కానీ ఇక్కడ సాధించడానికి అవకాశం అనేది ఇక్కడ ఉంది, కాబట్టి ఇది ఉద్దేశం అవుతుంది. తర్వాత 5వ ప్రశ్న, సాంఘిక శాస్త్రంలో క్రింది వాటిలో సరైనటువంటి క్రమాన్ని గుర్తించండి. అంటే ఆరోహణ క్రమమైనా పర్లేదు, అవరోహణ క్రమమైనా పర్లేదు. ఇక్కడ ఆప్షన్ 1 గమ్యము, ఉద్దేశము, లక్ష్యము, ఆప్షన్ 2 లక్ష్యము, ఉద్దేశము, గమ్యము, ఆప్షన్ 3 ఉద్దేశము, ఆశయం, లక్ష్యము, ఆప్షన్ 4 ఆశయము, గమ్యము, లక్ష్యము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఆశయము, గమ్యము, లక్ష్యం అండి. ఇక్కడ మనకు సైన్స్లో అదేవిధంగా మ్యాథ్స్లో కనుక చూసుకుంటే మ్యాక్సిమం మనకు సేమే ఉంటుంది. సైన్స్ మ్యాథ్స్లో కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి క్రమం అనేది ఉంటుంది. గమ్యము, దాని తర్వాత ఉద్దేశము, దాని తర్వాత లక్ష్యము. గమ్యం చాలా పెద్దది, దాని తర్వాత పెద్దది ఉద్దేశము, దాని తర్వాత మనకు లక్ష్యం, ఈ రకంగా ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ ఉద్దేశాన్ని మనము సైన్స్ లేదా మ్యాథ్స్లో కనుక
చూసుకుంటే ఆశయం అని అంటాము. ఇదే రకంగా మనకు మ్యాక్సిమం ఎగ్జామ్లో కూడా ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకు సోషల్కి వచ్చేసరికి ఇక్కడ తేడా అనేది ఉంటుంది. గమ్యం అనేది చిన్నదైపోతుంది, ఆశయము లేదా ఉద్దేశం అనేది పెద్దది ఉన్నతమైనది అవుతుంది. కాబట్టి ఈ రకంగా మనకు సోషల్లో కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆశయము లేదా ఉద్దేశం అనేది పెద్దది, దాని తర్వాత గమ్యము, దాని తర్వాత లక్ష్యం. ఈ గమ్యం నుంచి లక్ష్యము, ఆశయం నుంచి గమ్యము, తర్వాత ఈ రకంగా మనకు ఏర్పడుతుంది. తర్వాత ప్రశ్న 6వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ విద్యార్థి ప్రవర్తనను మొట్టమొదటిసారిగా వర్గీకరించింది బ్లూమ్స్. దాని తర్వాత ఆప్షన్ 2 1956లో అమెరికాలోని బోస్టన్ నగరం సమావేశంలో విద్యార్థి ప్రవర్తనను ఇక్కడ 3 రంగాలుగా విభజించారు. సరైనది ఏది అని క్వశ్చన్. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. రెండవది ఎందుకు సరి అయినది కాదు అంటే ఇక్కడ 1956లో కాదండి, 1948లో అమెరికాలోని బోస్టన్ నగరంలో సమావేశంలో కనుక చూసుకుంటే విద్యార్థి ప్రవర్తనను 3 రంగాలుగా విభజించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు మొట్టమొదటిసారిగా ఈ రకమైనటువంటి విభజన చేసినటువంటి వ్యక్తి బిఎస్ బ్లూమ్స్, బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ అని అంటాము. తర్వాత 7వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 ఉద్దేశాలు సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, ఇవి పాఠశాల పరిధి దాటినవి. ఆప్షన్ 2 లక్ష్యాలు ఖచ్చితంగా సాధించబడతాయి, పాఠశాల పరిధిలోనే ఉంటాయి. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1, ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. ఉద్దేశాలు సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, ఇవి పాఠశాల పరిధి దాటినవి. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, సంపూర్ణ మూర్తిమత్వం అనేది ఉంది. ఈ సంపూర్ణ మూర్తిమత్వం అనేది కేవలం పాఠశాలకి చెందిందే కాదు, కాబట్టి పరిసరాలు మిగిలినటువంటి అంశాలు కూడా ఇందులో భాగస్వామ్యం చెందుతాయి. కాబట్టి ఇది మనకు పాఠశాల పరిధికి దాటిందిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, కాబట్టి ఈ రకంగా మనం ఉద్దేశాలకు సంబంధించినటువంటి నిర్వచనం అనేది ఇచ్చేసుకున్నాము. దాని తర్వాత లక్ష్యాలు అనేటివి ఖచ్చితంగా సాధింపబడతాయి. అంటే ఈ లైవ్ టెస్ట్ ద్వారా కొన్ని అంశాలు మీకు ఆలోచన విధానం అనేది మారాలి అని నేను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ లైవ్ టెస్ట్ చూసిన తర్వాత అరే ప్రశ్నలు ఈ రకంగా కూడా వస్తున్నాయి అనేటువంటి ఒక ఆలోచన అనేది మీకు వస్తుంది. కాబట్టి ఆ మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఎంచుకున్నటువంటి లక్ష్యం అనేది ఖచ్చితంగా నెరవేరింది అని నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా సాధింపబడతాయి, ఇవి పాఠశాల పరిధిలోనే ఉంటాయి. కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. తర్వాత క్వశ్చన్ 8వది, ఆలోచనలు, దాని తర్వాత అనుభూతులు, దాని తర్వాత చర్యలు, దాని తర్వాత ఈ మూడింటి యొక్క ఉమ్మడి ఫలితాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 శీలస్థాపన, ఆప్షన్ 4 ప్రవర్తన. వర్షం అయితే వస్తుంది, ఆ వాయిస్ అనేది వినిపిస్తుందా అండి మీకు? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ప్రవర్తన అండి. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక వెన్ చిత్రం గురించి మనం మాట్లాడుకుంటాము. ఇక్కడ వెన్ చిత్రంలో కనుక చూసుకుంటే ఈ రకంగా మనం 3 వెన్ చిత్రాలు తీసుకున్న తర్వాత ఇక్కడ మనము మొదటి దానిలో కనుక చూసుకుంటే ఆలోచన, థింకింగ్ని మనం తీసుకుంటాము. దాని తర్వాత కనుక చూసుకుంటే అనుభూతులు, ఫీలింగ్స్ని ఇక్కడ తీసుకుంటాము. దాని తర్వాత కనుక చూసుకుంటే చర్యలు, యాక్షన్స్ని తీసుకుంటాము. ఈ మూడింటి ద్వారా ఏర్పడినటువంటి ఉమ్మడి ప్రదేశాన్ని, ఫలితాన్ని మనం ఏమంటాం సార్? ప్రవర్తన అంటాము. ఈ ప్రవర్తన ఆధారంగానే మనకు 3 రంగాలుగా విభజించబడింది. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగంగా ఈ రకంగా మనకు డివైడ్ చేయబడింది ఈ యొక్క ప్రవర్తన ఆధారంగానే.
తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 ప్రత్యక్షంగా బయటకు కనిపించేటువంటి లక్ష్యాలు జ్ఞానము, అవగాహన, వినియోగము. ఆప్షన్ 2 పరోక్షంగా బయటపడేటువంటి లక్ష్యాలు అభిరుచి, వైఖరి, ప్రశంస, నైపుణ్యము. ఇక్కడ సరైనవి ఏవి అని ప్రశ్న. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవి. చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇది. ఇక్కడ ప్రత్యక్షంగా బయటికి కనిపించేటువంటి లక్ష్యాలు అంటే ఏదైనా ఒక అంశం పైన మన యొక్క జ్ఞానం కానీ, మన యొక్క అవగాహన కానీ, అదేవిధంగా వినియోగం కానీ, మనం చేసేటువంటి పనుల ద్వారా మనకు బయటికి ప్రత్యక్షంగా బయటపడుతుంది ఈ అంశాల ద్వారా. అదేవిధంగా పరోక్షంగా బయటపడేటువంటి లక్ష్యాలు నీ యొక్క అభిరుచి కానీ, నీ యొక్క వైఖరి కానీ, నువ్వు దేన్ని ప్రశంసిస్తావో ఈ రకమైనటువంటి నైపుణ్యాలు అనేవి మనకు డైరెక్ట్గా బయటికి కనిపించవు. పరోక్షంగా మనం చేసేటువంటి పనుల ద్వారా కనుక చూసుకుంటే మనకు అవి బయటపడుతూ ఉంటాయి. కాబట్టి పరోక్షంగా బయటపడేటువంటి లక్ష్యాలు అభిరుచి, వైఖరి, ప్రశంస, నైపుణ్యం. అదేవిధంగా ప్రత్యక్షంగా బయటకు కనిపించేటువంటి లక్ష్యాలు కనుక చూసుకుంటే జ్ఞానము, అవగాహన, వినియోగం. చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇది. తర్వాత 10వ క్వశ్చన్, జ్ఞానాత్మక రంగంలో వినియోగం లక్ష్యం కన్నా తక్కువ స్థాయి లక్ష్యం ఏది? ఆప్షన్ 1 మూల్యాంకనం, ఆప్షన్ 2 విశ్లేషణ, ఆప్షన్ 3 సంశ్లేషణ, ఆప్షన్ 4 అవగాహన. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవగాహన అండి. ఇక్కడ చూడండి, జ్ఞానాత్మక రంగంలో వినియోగం లక్ష్యం కన్నా తక్కువ స్థాయి లక్ష్యము అన్నాడు. ఇక్కడ మనము జ్ఞానాత్మక రంగంలో కనుక రాసుకుంటూ వెళ్తే కనుక జ్ఞానము, దాని తర్వాత అవగాహన, దాని తర్వాత వినియోగము, దాని తర్వాత విశ్లేషణ, దాని తర్వాత సంశ్లేషణ, దాని తర్వాత మూల్యాంకనం. ఈ రకంగా మనకు 6 రంగాలు, 6 ఉపరంగాలు అనేటివి ఉంటాయి. ఇందులో కనుక చూసుకుంటే ఇక్కడ ఏమన్నాడు? వినియోగం కంటే తక్కువ స్థాయి లక్ష్యము అన్నాడు. అంటే దానికి ముందుది ఏమవుతుంది? అవగాహన. ఈ రకంగా అవగాహన కంటే తక్కువ స్థాయి లక్ష్యము అన్నాడు అనుకోండి, జ్ఞానం అవుతుంది. తర్వాత 11వ ప్రశ్న, ఎక్స్ట్రాపులేషన్ అనేటువంటి అంశము ఇందులో ఉంటుంది. ఆప్షన్ 1 సంశ్లేషణ, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అవగాహన అండి. అవగాహన అనేది మనకు 3 స్థాయిల్లో జరగడం జరుగుతుంది. అయితే ఇందులో మొదటిది కనుక చూసుకుంటే అనువాదము, దాని తర్వాత రెండవది వచ్చేసి మనకు వ్యాఖ్యానించడము, అదేవిధంగా మూడవది కనుక చూసుకుంటే బహిర్వేషణం. దీన్నే ఎక్స్ట్రాపులేషన్ అంటాము. అనువాదము అంటే విద్యార్థి సంకేత రూపంలో ఉన్నటువంటి దాన్ని వాక్య రూపంలోకి కానీ, వాక్య రూపంలో ఉన్నటువంటి దాన్ని సంకేత రూపంలోకి మార్చడాన్ని మనం అనువాదం అంటాము. వ్యాఖ్యానించడం అంటే ఏదైనా ఒక అంశంపై సొంత అభిప్రాయాన్ని తెలియజేస్తే దాన్ని వ్యాఖ్యానించడం అంటాము. సొంత అభిప్రాయాన్ని తెలియజేస్తే దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే ఎక్స్ట్రాపులేషన్, బహిర్వేషణం. దీనిలో కనుక చూసుకుంటే మనకు మన దగ్గర ఉన్నటువంటి అంశాల ఆధారంగా రాబోయేటువంటి అంశాన్ని మనము ఊహించగలగడం, అంచనా వేయగలిగేటువంటి ప్రవర్తనని మనం ఏమంటాము అంటే వ్యాఖ్యానించడము అంటాము. మనకి ఇక్కడ చూసుకుంటే తన వద్ద ఉన్నటువంటి సమాచారం ఆధారంగా రాబోయేటువంటి ఫలితాన్ని అంచనా వేయడాన్ని ఎక్స్ట్రాపులేషన్ లేదా బహిర్వేషణము అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్లను విడుదల చేయడం ద్వారా ఓజోన్ పొర నాశనం అవుతుంది అని తెలపడం. అంటే ఇక్కడ క్లోరోఫ్లోరో కార్బన్ల ద్వారా ఓజోన్ పొర అనేది భవిష్యత్తులో నాశనం అయిపోతుంది అని ఈ రకంగా తెలియజేశాడు. ఆ రకంగా కూడా ప్రశ్న అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ రకంగా క్లోరోఫ్లోరో కార్బన్లను విడుదల చేయడం ద్వారా ఓజోన్ పొర నాశనం అవుతుంది అని తెలపడం అనేది దీనికి సంబంధించింది. ఇక్కడ అనువాదము, వ్యాఖ్యానించము, దాని తర్వాత ఎక్స్ట్రాపులేషన్, ఈ రకంగా ఆప్షన్స్ ఇచ్చేసి క్వశ్చన్ ఆ రకంగా కూడా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలను క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 12వ క్వశ్చన్. ఈ 12వ క్వశ్చన్లో కనుక చూసుకుంటే క్రింది వాటిలో ఏ లక్ష్యాన్ని సాధిస్తే విభిన్న ఆలోచన చేయగలిగేటువంటి సామర్థ్యం పెంపొందించబడుతుంది అని ప్రశ్న. ఆప్షన్ 1 సంశ్లేషణ, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 సంశ్లేషణ అండి. ఇక్కడ క్రింది వాటిలో ఏ లక్ష్యాన్ని సాధిస్తే విభిన్న ఆలోచన చేయగలిగేటువంటి సామర్థ్యం పెంపొందించబడుతుంది అని అడగడం జరిగింది. ఇక్కడ విభిన్న ఆలోచన అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే సృజనాత్మకత. సృజనాత్మకత ఉన్నటువంటి వాళ్లకు విభిన్న ఆలోచన అనేది ఉంటుంది. ఒక ప్రశ్నకు అనేక సమాధానాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా మనకు విభిన్న ఆలోచన అంటే గుర్తుకు రావాల్సింది సృజనాత్మకత అనేది ఎందులో మనకు బయటకు వస్తుంది అంటే సంశ్లేషణ. విశ్లేషణ కంటే కష్టమైంది చిన్న చిన్న భాగాల్ని మనం ఏకం చేసి సమస్యను పరిష్కరించడాన్ని మనం ఏమంటాము అంటే విశ్లేషణ అంటాము. ఇక్కడ విశ్లేషణ కంటే సంశ్లేషణ అనేది చాలా కష్టము కాబట్టి ఇందులో కనుక చూసుకుంటే సృజనాత్మకత అనేది బయటపడుతుంది. తర్వాత 13వ క్వశ్చన్, మితిమీరినటువంటి సెల్ ఫోన్ల వినియోగం ఎంత ఉపయోగకరమో ఎంత హానికరమో అని నిర్ణయించగలగడం అనేది ఆప్షన్ 1 సంశ్లేషణ, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 విశ్లేషణ, ఆప్షన్ 4 మూల్యాంకనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 మూల్యాంకనం అండి. ఇక్కడ మితిమీరినటువంటి సెల్ ఫోన్ల వినియోగం ఎంత ఉపయోగకరం ఎంత హానికరం అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే విద్యార్థి అంతర్గత బహిర్గత సాక్ష్యాల ఆధారంగా ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఉత్తమ, మధ్యమ, అధమ లేదంటే మంచి చెడుగా మనం నిర్ణయించగలుగుతున్నాము అంటే అక్కడ మనం సాధించింది ఏంటి అంటే మూల్యాంకనం. ఇది అత్యున్నత స్థాయి లక్ష్యం. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ మూల్యాంకనం. ఉత్తమ, అధమ లేదంటే మంచి చెడు ఈ రకంగా మనం నిర్ణయించామనుకోండి ఖచ్చితంగా అది ఏమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. దాని తర్వాత 14వ క్వశ్చన్, అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చేటువంటి సామర్థ్యాలు అన్నవి స్థాయిలుగా గల లక్ష్యం అనేది ఏది? ఆప్షన్ 1 సంశ్లేషణ, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 విశ్లేషణ, ఆప్షన్ 4 మూల్యాంకనం. ఆల్రెడీ ఇప్పుడే మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మూల్యాంకనం అనేది విద్యార్థి అంతర్గత బహిర్గత సాక్ష్యాల ఆధారంగా మనము తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చేటువంటి సామర్థ్యాలు ఉన్నటువంటి అంశం ఏంటి అంటే మూల్యాంకనం అవుతుంది. ఇది అత్యున్నత స్థాయి లక్ష్యం. ఇందులో జ్ఞానాత్మక రంగంలో వాటిలో సరైనవి ఏవి? ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లే ముందు విద్యార్థులకు ఏమి బోధించాలి అని అనుకుంటాడో అదే విద్యా లక్ష్యము. స్టేట్మెంట్ 2, తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థుల నుండి వచ్చేటువంటి ప్రతిస్పందనలే స్పష్టీకరణలు. సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవే. ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లే ముందు విద్యార్థులకు ఏమి బోధించాలి, అదేవిధంగా ఏ విషయాన్ని విద్యార్థులకు అందించాలనుకుంటున్నాడో దేన్ని నేర్పించాలనుకుంటున్నాడో వాటన్నింటినీ కనుక చూసుకుంటే మనము విద్యా లక్ష్యము అంటాము. ఇక్కడ తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థుల నుండి వచ్చేటువంటి ప్రతిస్పందన కూడా స్పష్టీకరణ అవుతుంది. ఏదైనా పాఠ్యాంశం చెప్పేటప్పుడు అవును సార్ అనడం కానీ అదేవిధంగా తలకాయ ఊపడం కానీ ఈ రకమైనటువంటి ప్రతిస్పందన కూడా స్పష్టీకరణ అవుతుంది. కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినవే. ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినటువంటి అంశాలే. తర్వాత 2వ క్వశ్చన్, బోధనా అభ్యసన ప్రక్రియలో విద్యార్థి అభ్యసన అనుభవానికి గురవుతున్నప్పుడు విద్యార్థి ప్రవర్తనలో వచ్చేటువంటి ప్రవర్తన పరివర్తనలు ఏమంటారు? ఆప్షన్ 1 అభ్యసన ఫలితాలు, ఆప్షన్ 2 స్పష్టీకరణలు, ఆప్షన్ 3 బోధనా లక్ష్యాలు, ఆప్షన్ 4 ప్రవర్తన లక్ష్యాలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 స్పష్టీకరణలండి. ఇక్కడ బోధనా అభ్యసన ప్రక్రియ జరుగుతున్నటువంటి సందర్భంలో విద్యార్థికి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆహారానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని బోధించేటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది అంతకుముందు ఆ విద్యార్థికి ఉండకపోవచ్చు.
ఆ పాఠ్యాంశం విన్న తర్వాత అతని యొక్క ప్రవర్తనలో ఖచ్చితంగా పరివర్తన అనేది వస్తుంది. ఇప్పటి నుంచి మనం ఈ రకమైనటువంటి ఆహారాన్ని తినాలి, ఈ కాలంలో ఈ రకమైనటువంటి వాటర్ తాగాలి, ఆ రకంగా అతని యొక్క పరివర్తన అనేది రావడం జరుగుతుంది ప్రవర్తనలో. దాన్నే మనం ఏమంటాము అంటే స్పష్టీకరణలు అంటాము. చాలా ఇంపార్టెంట్ నిర్వచనం అండి, ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి నిర్వచనం. దాని తర్వాత మూడవ క్వశ్చన్, పాఠ్యాంశం పూర్తయిన తర్వాత ఆ పాఠానికి సంబంధించినటువంటి లక్ష్యాలు లేదా లక్షణాలు విద్యార్థి మెదడులో నిలిచి ఉండడం అనేది ఆప్షన్ 1 కనీస అభ్యసన స్థాయి, ఆప్షన్ 2 అభ్యసన ఫలితం, ఆప్షన్ 3 వచ్చేసి మనకు ప్రవర్తన లక్ష్యము, ఆప్షన్ 4 వచ్చేసి ప్రావీణ్యత స్థాయి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, మిగతా వాళ్ళకు కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అభ్యసన ఫలితం అండి. ఇక్కడ మనము స్పష్టీకరణకు, అభ్యసన ఫలితానికి, అదేవిధంగా బోధనా లక్ష్యానికి లేదా ప్రవర్తన లక్ష్యానికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. అన్ని క్వశ్చన్స్ చెప్పిన తర్వాత మీకు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. పాఠ్యాంశం పూర్తయిన తర్వాత ఆ పాఠానికి సంబంధించినటువంటి లక్ష్యాలు లేదా లక్షణాలు విద్యార్థి మెదడులో నిలిచి ఉండడం. ఇప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి వర్షాకాలంలో అనేటువంటి పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత అవును ఇక మనం ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలని అతని మెదడులో నిలిచి ఉంటుంది. ఆ రకమైనటువంటి నిలిచి ఉన్నటువంటి ప్రవర్తనని ఏమంటాము అంటే అభ్యసన ఫలితము అంటాము. ఎప్పుడు ఇక్కడ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత, ఆ పాఠ్యాంశం జరుగుతున్నప్పుడు అని మనకు అక్కడ స్టేట్మెంట్ అనేది కనిపించింది అనుకోండి, అక్కడ ప్రతిస్పందనలు కనిపించాయి అనుకోండి, అది స్పష్టీకరణ అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ 4వ క్వశ్చన్, విద్యార్థి ఏదైతే తన మెదడులో నిలుపుకున్నాడో తన ప్రవర్తనలో స్పష్టంగా చూపిస్తే దానిని ఆప్షన్ 1 కనీస అభ్యసన స్థాయి, ఆప్షన్ 2 అభ్యసన ఫలితము, ఆప్షన్ 3 బోధనా లక్ష్యము, ఆప్షన్ 4 ప్రావీణ్యత స్థాయి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 బోధనా లక్ష్యము. దీన్నే మనం ప్రవర్తనా లక్ష్యము అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహారం అనేటువంటి పాఠ్యాంశాన్ని బోధించాలి అనుకోవడం అనేది లక్ష్యము. బోధించిన తర్వాత ఇలాంటి ఆహారాన్ని ఇక ముందు మనం తీసుకోవాలి అని అతని మెదడులో నిలిచి ఉండడం అనేది అదేంటి అంటే మనకు అభ్యసన ఫలితం అవుతుంది. అలా కాకుండా అతని ప్రవర్తనలో చూపెట్టాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వెళ్ళిన తర్వాత చల్లటి అన్నం ఉంది, ఎప్పుడో నిన్నటి అన్నం ఉంది, అది తినకూడదు, అలాంటి ఆహారం తింటే కడుపు పాడవుతుంది అని ఇంట్లో అమ్మతో చెప్పి అలాంటి ఆహారం మనం తినకూడదు, రాత్రే మనం తక్కువ పెట్టుకొని వీలైనంత సరిపడేంత అన్నం పెట్టుకొని వేడి అన్నం అనేది తినాలి అని ఆ రకంగా ప్రవర్తనలో చూపెట్టాడు అనుకోండి, అది ఏమవుతుంది అంటే బోధనా లక్ష్యం అవుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈగలు వాలినటువంటి ఆహారాన్ని తినకూడదు అని మైండ్లో అనుకోవడమేమో అది అభ్యసన ఫలితం అవుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు వేడి బజ్జీలు కానీ ఇంకేమైనా ఉన్నప్పుడు వాటి మీద ఈగలు ఆడడం చూసేసి అవి తిందామని వెళ్ళినటువంటి ఆ విద్యార్థి ఈగలు ఆలినాయి కాబట్టి ఇక తినొద్దు అని పక్కకి వెళ్ళిపోయాడు. ఆ రకంగా చూసుకుంటే అది ఏమవుతుంది అంటే బోధనా లక్ష్యము అవుతుంది, లేదా దాన్ని మనము ప్రవర్తన లక్ష్యము అంటాము. దాని తర్వాత కనుక చూసుకుంటే 5వ క్వశ్చన్, ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠం విద్యార్థులకు 80% అర్థమైతే దాన్ని ఈ స్థాయిగా పిలుస్తారు. ఆప్షన్ 1 కనీస అభ్యసన స్థాయి, ఆప్షన్ 2 ప్రావీణ్యత స్థాయి, ఆప్షన్ 3 అత్యున్నత ప్రతిభా స్థాయి, ఆప్షన్ 4 ఉన్నత ప్రతిభా స్థాయి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 కనీస అభ్యసన స్థాయి అండి. ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠం విద్యార్థులకు 80% మాత్రమే అర్థమైంది అనుకోండి, ఈ స్థాయిని మనం ఏమంటాము అంటే కనీస అభ్యసన స్థాయి అంటాము. అలా కాకుండా 90% అర్థమైంది అనుకోండి, దాన్ని ప్రావీణ్యత స్థాయి అంటాము. దాని తర్వాత 6వ క్వశ్చన్, రోడ్డు ప్రమాదాల పాఠం విన్నటువంటి విద్యార్థి పాఠ్యాంశం జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడితో ఒక ప్రమాదం గురించి వివరించడం. ఇంతకుముందే మీకు క్లియర్గా చెప్పాను. ఆప్షన్ 1 అభ్యసన ఫలితము, ఆప్షన్ 2 బోధనా లక్ష్యము, ఆప్షన్ 3 ప్రవర్తనా లక్ష్యము స్పష్టీకరణ.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ 4 స్పష్టీకరణ అవుతుంది. రోడ్డు ప్రమాదాల పాఠం విన్న విద్యార్థి పాఠ్యాంశం జరుగుతున్నటువంటి సందర్భంలో అంటున్నాడు. ఇక్కడ చూడండి, పాఠ్యాంశం జరుగుతున్నప్పుడు విద్యార్థి నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన కూడా ఏమవుతుంది సార్? స్పష్టీకరణ అవుతుంది. దాని తర్వాత 7వ ప్రశ్న, ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ మనకు దిశానిర్దేశం చేస్తూ మనం చేసేటువంటి ప్రతి పనిని ప్రభావితం చేస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపించేది అని తెలియజేసినటువంటి వాళ్ళు ఎవరు? ఆప్షన్ 1 బ్లూమ్స్, ఆప్షన్ 2 క్రాత్వెల్, ఆప్షన్ 3 జాన్ డూయి, ఆప్షన్ 4 చెస్టర్ అండ్ ఎం ఆల్బర్ట్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 జాన్ డూయి అండి. ఈ రకమైనటువంటి నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే ఆప్షన్ 3 జాన్ డూయి గారు. దాని తర్వాత మనకి ఇక్కడ 8వ క్వశ్చన్, క్రింది వాటిలో అసంబద్ధ వాక్యం ఏది? ఆప్షన్ 1 గమ్యాలు దగ్గరి ఉద్దేశాలు, లక్ష్యాలు ఉద్దేశాల నుంచి ఉద్భవిస్తాయి, గమ్యాల పరిధి విశాలమైనది, ఆప్షన్ 4 విషయాన్ని బట్టి లక్ష్యాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 అనేది. ఇక్కడ అసంబద్ధ వాక్యం అంటే ఏంటో మనకు తెలియాలి. అసంబద్ధ వాక్యం అంటే ఏంటి అంటే సరి కానిది ఏది అని అడిగినట్టు. ఇక్కడ ఇలాంటి మనకు వాక్యాలకు సంబంధించినటువంటి గ్రాంధిక భాష అనేది మనకు ఎగ్జామినేషన్లో రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అసంబద్ధ వాక్యము అంటే సరి కానిది. గమ్యాలు అనేటివి దగ్గరి ఉద్దేశాలు కాదండి, సుదూరమైనటువంటి చాలా ఎక్కువ మొత్తంలో మనం సాధించాలి అనుకునేటువంటి సూక్ష్మంలో మోక్షం పొందడం ఆ రకమైనటువంటి, అంటే పోలియోని ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా నిర్మూలించడం ఆ రకంటే చాలా పెద్ద వాటిని మనం ఏమంటామంటే గమ్యాలు అంటాం. కాబట్టి అవి సుదూరమైనటువంటివి, దగ్గరవి కాదు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలే. లక్ష్యాలు ఉద్దేశాల నుంచే ఉద్భవిస్తాయి. గమ్యాల పరిధి విశాలమైనది, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, చాలా విశాలమైనటువంటివి, దగ్గరవి మాత్రం కాదు. విషయాన్ని బట్టి లక్ష్యాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క లక్ష్యం అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో తెలియక చేసేటువంటి ప్రయాణం ఎన్ని రోడ్లు తిప్పినా గమ్యాన్ని చేర్చలేదు. అదేవిధంగా ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాన్ని నెరవేర్చలేదు అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 బ్లూమ్స్, ఆప్షన్ 2 క్రాత్వెల్, ఆప్షన్ 3 జాన్ డూయి, ఆప్షన్ 4 చెస్టర్ ఎం ఆల్బర్ట్. ఈ రకమైనటువంటి గమ్మత్తైన నిర్వచనాన్ని ఇచ్చింది చెస్టర్ ఎం ఆల్బర్ట్. తర్వాత 10వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనటువంటి స్పష్టీకరణ ఏది? విద్యార్థి అర్థవంతంగా అనర్గళంగా వివరిస్తాడు. స్టేట్మెంటు ఉపాధ్యాయుడు చతురస్రానికి దీర్ఘచతురస్రానికి తేడాలు తెలుపును. తర్వాత ఆప్షన్ 3 విద్యార్థులందరూ భారతదేశంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ను గుర్తిస్తారు. ఆప్షన్ 4 విద్యార్థి నీటి సాంద్రతలను ఇతర సాంద్రతలతో పోలుస్తాడు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ సరైన స్పష్టీకరణ ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే ఇక్కడ విద్యార్థి అర్థవంతంగా అనర్గళంగా వివరిస్తాడు. దేన్ని వివరిస్తాడు అన్నదా ఇక్కడ స్పష్టంగా లేదు. స్పష్టీకరణ ఎప్పుడైనా కూడా స్పష్టంగా ఉండాలి. తర్వాత ఉపాధ్యాయుడు చతురస్రానికి దీర్ఘచతురస్రానికి తేడాలు తెలుపును. ఇక్కడ కర్త ఎవరు సార్? ఉపాధ్యాయుడు. ఎప్పుడూ కూడా స్పష్టీకరణలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే విద్యార్థినే కర్తగా చేసి చెప్పాలి. తర్వాత విద్యార్థులందరూ భారతదేశంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ని గుర్తిస్తారు అన్నారు. ఇదెందుకు రాంగ్ అంటే విద్యార్థులు అందరూ అన్నాము, ఏకవాక్యంగా చెప్పాలి, ఒకే విద్యార్థి పరంగా చెప్పాలి. స్పష్టీకరణ అనేది ఎల్లప్పుడూ కూడా ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది. విద్యార్థి నీటి సాంద్రతలను ఇతర సాంద్రతలతో పోలుస్తాడు. ఇక్కడ ఒకరే విద్యార్థి ఉండడం జరిగింది, విద్యార్థి పరంగానే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సాంద్రతలను, నీటి సాంద్రతలను ఇతర సాంద్రతలతో పోలుస్తాడని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సరి అయినటువంటి స్పష్టీకరణ.
తర్వాత 11వ క్వశ్చన్, ప్రాస్ట్ ప్రకారము లక్ష్యాల యొక్క లక్షణాల్లో లేనిది. ఆప్షన్ 1 లక్ష్యాలు ముందుగా నిర్వచించబడాలి. ఆప్షన్ 2 సంపూర్ణ వాక్యాలుగా ఉండకూడదు. ఆప్షన్ 3 వచ్చేసి అసందర్భంగా సందిగ్ధంగా ఉండకూడదు. ఆప్షన్ 4 విద్యార్థి ప్రవర్తనలోని పరివర్తనను సూచించే విధంగా ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అండి. సంపూర్ణ వాక్యాలుగా ఉండకూడదు అనేది ఇందులో లేనిది. సంపూర్ణ వాక్యాలుగా ఉండాలి. లక్ష్యాలు ఎప్పుడైనా కూడా ముందుగానే నిర్వచించబడాలి. సంపూర్ణ వాక్యాలుగా ఉండాలి. అసందర్భంగా సందిగ్ధంగా ఉండకూడదు. స్పష్టంగా ఉండాలి. ఎలాంటి మనకు లక్ష్యమైనా కూడా విద్యార్థి ప్రవర్తనలో పరివర్తనను సూచించే విధంగా ఈ లక్ష్యాలు అనేటివి ఉండాలి. ప్రాస్ట్ నియమాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. సాధారణ భారత పౌరుడు రాష్ట్రపతి అవ్వాలనుకోవడం గమ్యము, ఉద్దేశము, లక్ష్యము, స్పష్టీకరణ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దేశం అండి. ఎందుకు సార్ అంటే భారత పౌరుడు అంటే కొంత సర్టెన్ ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత కొన్ని అర్హతలు ఉన్న తర్వాత అతను రాష్ట్రపతి అవ్వాలనుకోవడం అనేది ఉద్దేశం అవుతుంది. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటిది, కష్టపడితే చేరుకోగలిగేది. అంటే ఇప్పుడు చాయ్ వాలా మనకు భారత ప్రధాని అయ్యాడు కదా, ఆ రకంగా మనకు ఇది ఉద్దేశం కిందికి వస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ అభ్యర్థి మనకు భారతదేశానికి రాష్ట్రపతి కావాలనుకోవడం అనేది గమ్యం అవుతుంది. అది ఖచ్చితంగా మనకు కాకపోవడానికి ఎక్కువ అవకాశాలు అనేటివి ఉంటాయి కాబట్టి అది గమ్యంగా మనం తీసుకుంటాము. ఇక్కడ మనం చేరుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంది కాబట్టి ఇది ఉద్దేశము. దాని తర్వాత ఇక్కడ 13వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? జ్ఞానాత్మక రంగాన్ని సరళం నుంచి సంక్లిష్టం ఆధారంగా విభజించారు. స్టేట్మెంట్ 2 భావావేశ రంగాన్ని ఇక్కడ మనకు సమన్వయీకరణం ఆధారంగా విభజించారు. స్టేట్మెంట్ 3 మానసిక చలనాత్మక రంగాన్ని అంతర్వృద్ధీకరణ ఆధారంగా విభజించారు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ సరి కానిది ఏది అని అనడం జరిగింది. ఆప్షన్ 3 ఆప్షన్ 2 వచ్చేసి మనకి ఇక్కడ 2, 3 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ జ్ఞానాత్మక రంగాన్ని సరళం నుంచి సంక్లిష్టం ఆధారంగా విభజించడం జరిగింది. భావావేశ రంగాన్ని కనుక చూసుకుంటే మనకు అంతర్వృద్ధీకరణం ఆధారంగా విభజించడం జరిగింది. ఈ అంతర్వృద్ధీకరణం అంటే ఏం సార్ అంటే భావావేశ రంగం అనేది హృదయానికి సంబంధించింది, అంతా లోపలే జరుగుతుంది కాబట్టి అంతర్వృద్ధీకరణం ఆధారంగా విభజించడం జరిగింది. మానసిక చలనాత్మక రంగాన్ని కనుక చూసుకుంటే సమన్వయీకరణం ఆధారంగా విభజించడం జరిగింది. సమన్వయీకరణం ఏంటి అంటే కర్మేంద్రియాలకు సంబంధించింది కాబట్టి మానసిక చలనాత్మక రంగము శరీరము, తర్వాత మనకు కండరాలు, కాళ్ళు, చేతులు ఇవన్నింటికి కనుక మనకు సమన్వయీకరణం కావాలి కాబట్టి దీని ఆధారంగా విభజించడం జరిగింది. ఇవి రెండు సరి అయినవి కావు. దీనికి దానికి ఇవ్వడం జరిగింది కాబట్టి 2, 3 అనేవి సరి అయినవి కావు. ఇక్కడ ఎవ్రీడే మనం కండక్ట్ చేసినటువంటిది మామూలుగా మీకు టెస్ట్ రూపంలో లైవ్ టెస్ట్ లాగా మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి నిన్న రాయని వాళ్ళు ఎవరైనా కానీ డైలీ మీకు ఒక రోజుకు ముందు దాన్ని మనము అప్డేట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఆ టెస్ట్లని మామూలుగా మనము ఆన్లైన్ టెస్ట్లు రాస్తాము, ఆ రకంగా మీరు ఫ్రీగానే రాసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. లేదంటే శ్రీసాయిట్యుటోరియల్.in అనేటువంటి వెబ్సైట్ని విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరుకుతూ ఉంటుంది. దాని తర్వాత 14వ క్వశ్చన్, ప్రవర్తనకు సంబంధించినటువంటి వర్గీకరణలో సరైనది ఏది? 3 రంగాలు 15 ఉపరంగాలు 6 లక్ష్యాలు, 3 రంగాలు 16 ఉపరంగాలు 7 లక్ష్యాలు, 3 రంగాలు 16 ఉపరంగాలు 6 లక్ష్యాలు, 3 రంగాలు 15 ఉపరంగాలు 7 లక్ష్యాలు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 3 రంగాలు 16 ఉపరంగాలు 7 లక్ష్యాలండి. ఇక్కడ మనకు ప్రవర్తన కనుక చూసుకుంటే 3 రంగాలుగా విభజించడం జరిగింది.
జ్ఞానాత్మక రంగము, అదేవిధంగా భావావేశ రంగము, దాని తర్వాత మానసిక చలనాత్మక రంగము, ఈ రకంగా 3 రంగాలుగా విభజించడం జరిగింది. ఇందులో కనుక చూసుకుంటే 16 ఉపరంగాలు, జ్ఞానాత్మక రంగంలో 6, అదేవిధంగా భావావేశ రంగంలో 5, దాని తర్వాత మానసిక చలనాత్మక రంగంలో 5, మొత్తంగా మనకు 16 ఉపరంగాలు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క రంగంలో కనుక చూసుకుంటే అంటే ఒక్కొక్క జ్ఞానాత్మక రంగానికి సంబంధించి మనకు లక్ష్యాలు కనుక చూసుకుంటే 3 ఉంటాయి. అదేవిధంగా భావావేశ రంగానికి సంబంధించి మనకు 3 ఉంటాయి, అభిరుచి, వైఖరి, ప్రశంస. అదేవిధంగా మనకు మానసిక చలనాత్మక రంగంలో నుంచి చూసుకుంటే ఒకటి ఉంటుంది, అదే నైపుణ్యము లేదా దాన్ని కౌశలము అంటాము. రేపు మనం క్లియర్గా వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారీ వర్షం వచ్చే విధంగా ఉంది కాబట్టి వీలైనంత తొందరగా వీడియో కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది. రేపు వీలైనంత క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు 7 లక్ష్యాలు, అదేవిధంగా 16 ఉపరంగాలు, 3 రంగాలుగా మనము విభజించడం జరిగింది. తర్వాత 15వ క్వశ్చన్, భావావేశ రంగంలో సంశ్లేషణ మరియు విశ్లేషణ అనేటివి ఎందులో ఉంటాయి? ఆప్షన్ 1 శీల స్థాపన, ఆప్షన్ 2 ప్రతిస్పందించడం, ఆప్షన్ 3 విలువ కట్టడం, ఆప్షన్ 4 వచ్చేసి వ్యవస్థాపనం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 వ్యవస్థాపనంలో ఉంటాయి. దీన్ని వ్యవస్థీకరణం అని కూడా అంటాము. సంశ్లేషణ, విశ్లేషణ అనేటువంటివి మనకు భావావేశ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థాపనంలో ఉంటాయి.